కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని చెప్పేసి సొంత ఎమ్మెల్యేలే పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వచ్చారు. ఇప్పుడు మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నిస్తానని చెప్పేస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి మనం ముందుగా ఓ వీడియో చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్ని కొన్ని ఆగిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడనా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. ఆల్రెడీ నేను చెప్పినాను. అయితే అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇవ్వడం లేదు, అభివృద్ధి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి, నిధుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, అవసరమైతే కొట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అంతేకాదు, అవసరమైతే నిధులు ఇవ్వకపోతే అయితే నేను దీక్ష కూడా కూర్చుంటానని చెప్పేసి అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే మామూలుగా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకి నిధులు కొంత ఆచితూచి ఇవ్వడం, కొన్ని తక్కువ ఇవ్వడం అనేది కామన్గా జరుగుతుందన్న విషయం తెలిసిన విషయం. అంతేకాదు, ఎందుకంటే ఆ సొంత పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ నియోజకవర్గంలో నిధులు ఇచ్చినప్పుడే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నియోజకవర్గాలకు ఆ ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉంటుందో ఆ పార్టీ అక్కడ నిధులు ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకే ప్రభుత్వం నిధులు ఇవ్వలేని దుస్థితిలో ఉందన్న విషయం మరోసారి ఈ అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందన్న ఒక ఆరోపణ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే పలుమార్లు అనిరుద్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈయనతో పాటు గతంలో చూసుకుంటే మనం మదన్ కుమార్ కూడా, మదన్ మోహన్ రావు కూడా ఒకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే తన నియోజకవర్గంలో వర్షాల కారణంగా అక్కడ నియోజకవర్గంలో చాలా విపత్తు జరిగింది, దీనికోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, నాకు 100 కోట్ల అప్పు కావాలని చెప్పేసి ఆయన ఏకంగా వరల్డ్ బ్యాంక్కే లేఖ రాసిండు. అప్పుడు కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో అక్కడ భారీ వర్షాల వల్ల విపత్తు జరిగినప్పుడు అక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి అక్కడ ఏమైతే జరిగిందో అక్కడ సంబంధించి నష్టపోయిన వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, ప్రభుత్వం ఆ ముందుకు రాకపోవడం వల్ల ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఏకంగా వరల్డ్ బ్యాంకు లేఖ రాయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏంటంటే ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వచ్చినాయి. ఈ సమయంలో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కూడా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, ఇందిరమ్మ ఇళ్ళ విషయం ఆయన పర్టికులర్గా మాట్లాడారు. ఇందిరమ్మ విషయంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు 500 కండిషన్లు పెట్టిర్రు, ఇల్లు ఇచ్చిన తర్వాత కూడా కొంత కట్టిన తర్వాత కూడా వాళ్ళ అనర్హులుగా గుర్తించారు, ఇది ఏం జరుగుతుందో చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఇటీవల చూసుకుంటే నిన్న బట్టి విక్రమార్కం కలిసి తన మంచి నిధులు రావడం లేదు, నిధులు అభివృద్ధి పనులు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి, నా నియోజకవర్గం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన నిన్న బట్టి విక్రమార్కం కలుసుకోరారు. ఈ రోజు చూసుకుంటే జడ్చర్ల ఎమ్మెల్యే కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఏమని, తన నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయింది, అభివృద్ధి జరగాలని నిధులు ఇవ్వాలంటే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది, దీనికోసం కొట్లాడాల్సి వస్తుంది, అవసరమైతే ఎవరి కోసమైనా కొట్లాడతా, ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు. ఎందుకంటే నన్ను గెలిపించింది జడ్చర్ల ప్రజలకు కావాల్సిన దాన్ని చేయాలి అలాంటి సమయంలో దానికోసం నిధుల కోసం
కొట్లాడతా అవసరమైతే దీక్షకు కూర్చుంటానని చెప్పేసి దీనికి అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు. అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఎందుకంటే ప్రభుత్వంపై ఎవరైనా కొట్లాడినప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నా కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మొదటి ప్రాధాన్యత జడ్చర్ల నియోజకవర్గ ప్రజలే అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. దీంతోపాటు దీక్ష కూడా, అంటే ఒక సొంత పార్టీ ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే నిధులు రాకపోతే దీక్ష కూర్చోవాల్సిన అవసరం ఏముంటుంది, కామన్గా నిధులు రావాలి. కానీ ఆయన ఏమంటుందంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో నిధులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, కాకపోతే నా నియోజకవర్గం నిధులను సాధించుకుంటాను, అప్పుడు నేను దీక్షకు కూడా కూర్చుంటానని చెప్తాను. ఆ దీక్ష కూర్చుంటానైనా కనీసం ప్రభుత్వం నిధులు ఇస్తుందేమో అని చెప్పేసి ఆయన చిన్న ఆశాభావం లాగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ప్రశ్నించాలని చెప్తున్నాడు, కొట్లాడతానని చెప్తుండు, అవసరమైతే దీక్ష చేస్తానని చెప్తుండు. కానీ సాఫీగా ఉంటే నిజంగా ప్రభుత్వం నిధులు ఇవ్వాలనుకున్నప్పుడు సాఫీగా ఇవ్వచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే నిధులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా లేదా ఏంటి అన్న విషయం కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే ప్రభుత్వం ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కావచ్చు అనేక సార్లు చెప్పారు రాష్ట్రం ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అప్పు పుట్టగతి కావడం లేదు, ఇప్పటికీ అప్పుల్లో పేరుకుపోయాయని చెప్పేసి కూడా అనేక సార్లు వ్యాఖ్యలు చేశారు. కానీ తీసుకురావాల్సిన అప్పులు తెస్తూనే ఉన్నారు, అమ్మాల్సిన భూములు అమ్ముతూనే ఉన్నారు. మరి సంక్షేమ పథకాలు దాదాపు కొన్ని ఆగిపోయాయి. ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు, అటు అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు పుట్టగతి కావడం లేదు. ప్రతి నెల దాదాపు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు. ప్రతి నెల రాష్ట్రానికి వచ్చే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అప్పులు ఎటుపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే అనేక సార్లు దాదాపు మనం చూసుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపు 30,000 కోట్ల విలువైన భూములను కూడా ప్రభుత్వం అమ్మింది. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి, తీసుకొస్తున్న అప్పు దాదాపు 4 లక్షల ఇంచుమించు 3 లక్షల కోట్లు దాటిపోయింది అప్పు. ఈ అప్పు ఎక్కడ పోయింది, ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎటు పోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాలు చూసుకున్నప్పటికీ దాదాపు కొన్ని సంక్షేమ పథకాలు కోతలు పడుతూ వచ్చాయి. గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు కోత పడుతూ వచ్చినాయి. ఈ సమయంలో ఇన్ని అప్పులు చేసి ఇంత చేసినా కూడా అభివృద్ధి, అంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలన్నప్పుడు నిధులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ విధంగా కామెంట్ చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇదేదో ప్రతిపక్ష నాయకులు ఆ విధంగా మాట్లాడుకుంటే నిజంగానే ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పెట్టాలని గురి చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు అన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే మరోవైపు ఏంటంటే కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యే విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కొంతమంది ఎమ్మెల్యేలు అభివృద్ధి పేరుతో మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు లాజికల్గా. అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేరినప్పటికీ మేము నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము అక్కడ చేరామని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చూసుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వలేదు, అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేదు. ఇటీవల చూసుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఎన్నిసార్లు ఫోన్ చేసినా 100 సార్లు ఫోన్ చేసినా తనకు రెస్పాన్స్ రావట్లేదు. నాకు కాంగ్రెస్ పార్టీలో చేరితే నాకు నిధులు ఇస్తారని చెప్పారు, కానీ నేను పార్టీలో చేరిన తర్వాత ఎవరు పట్టించుకోవటం లేరు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నిసార్లు కలిసి చెప్పాను, ఆయన చెప్పినా కూడా మంత్రులు కావచ్చు, ఆయన కింద ఉన్న సలహాదారులు కావచ్చు, ఎవరు కూడా ఆయన మాట వినడం లేదని చెప్పేసి కూడా ఇటీవల ఆయన పలుమార్లు మీడియాతో కూడా మాట్లాడాడు. స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, అదే మాటపై కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు. ఇలాంటి విషయం అంటే పార్టీలో ప్రభుత్వంలో చూసుకుంటే ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యేలు అటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు, ఇబ్బందులకు గురి చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే వీళ్ళు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అప్పు రావడం లేదు, మాకు ఆదాయం లేదని చెప్తారు. మరోవైపు చూస్తే దుబారా ఖర్చు మాత్రం భారీగా పెరుగుతున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే హెలికాప్టర్ విషయం, సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా ఒక హెలికాప్టర్ తీసుకోవడం, మరోటి కట్టుకోవడం, ప్యాలెస్ లాంటిది కట్టుకోవడం. రెండోది ఈ దుబారా ఖర్చు చాలా పెరిగిపోయాయి. మంత్రులు కూడా ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లో వెళ్తున్నారు. వాళ్ళ ఇండ్ల మంత్రుల క్వార్టర్స్ సంబంధించి ఎమ్మెల్యే క్వార్టర్స్లో వాళ్ళ ఇండ్ల రిపేరింగ్ కోసం కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్న సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గత ఏడాదిలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో 280 కోట్లు ఖర్చు పెట్టారు, కానీ రూపాయి కూడా ఇక్కడ ఆదాయం వచ్చిన పరిస్థితిలో పెట్టుబడి పెట్టిన దాఖలాలు. ఇప్పుడు మరోసారి కూడా రేపు డిసెంబర్లో మరోసారి కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మళ్ళీ కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు చూస్తుంది. అక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టినా రూపాయి కూడా పెట్టుబడి రావడం లేదు. ఇక్కడ నియోజకవర్గంలో నిధులు, ఒక నియోజకవర్గం డెవలప్ కావడానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం వల్ల ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో వాళ్ళు ప్రశ్నించాల్సి వస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు అంతా తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇన్ని రోజుల పాటు ఏదైనా ఉంటే విషయం లోపలికి వెళ్ళి వాళ్ళతో స్వయంగా మాట్లాడచ్చు, బట్టి విక్రమార్కతో మాట్లాడచ్చు, లేదా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడచ్చు, మాకు కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి కోరచ్చు. కానీ ఇది ఏమైతే ఏకంగా ఎన్నిసార్లు చెప్పినా ఇవ్వకపోవడం వల్లే ఈరోజు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి పలు మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి, అంటే ఈ రకమైన చర్యలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా ఇలా ఎమ్మెల్యేలు
ఆ నిధులు ఇవ్వడానికి చెప్పేసి ఆ మీడియా ముందుకు రావడం, నిధులు ఇస్తలేరు, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, నిధుల కోసమే మేము మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చేయడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం కావచ్చు, అటు పార్టీ పరంగా కావచ్చు, దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటుంది, నిధులు ఇస్తుందా, లేకపోతే సొంత పార్టీకి నిధులు ఎమ్మెల్యేలు కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా, అసలు ప్రభుత్వంలో ఎలాంటి పాలన జరుగుతుంది, ఎందుకంటే ఇంత దుస్థితి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా గతంలో పోచారం శ్రీనివాసరావు చెప్పారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆయన పనిచేశారు. ఆ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక ఎగ్జాంపుల్గా మాత్రం ప్రతిపక్షాలు చెప్తున్నాయి. చూడాలి మొత్తంగా మన ప్రభుత్వం దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇప్పటికే కొండ సురేఖ విషయంతో పార్టీ సతమతం అవుతుంది. ఇటీవల చిన్నారెడ్డి కావచ్చు, ఇటు కోమిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారిన సమయంలో ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి కూడా ప్రభుత్వంపై మేము అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష కూర్చుంటాను, అవసరమైతే కొట్లాడతాను, ఏరికైనా వెళ్తానని చెప్పడం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. మరి ప్రభుత్వం కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడాన్ని మరి ఎలా అరికట్టుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.